కూటమి సర్కార్ పైన మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుందని, ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ భీమవరం నియోజకవర్గ క్యాడర్తో భేటీ అయిన వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు. నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము, ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే. విచ్చలవిడి అవినీతి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి విచ్చలవిడితనం కనిపిస్తూ ఉంది. విపరీతమైన కరప్షను, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం, ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలు. మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు. ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు పాలన. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొక 1.5 సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైచిలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం.